హలో ఆల్! వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్‌లో స్పెషల్ రాగి కుకీ స్టిక్స్. ఈ కుకీస్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దామా? 1 కప్ రాగి ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ పౌడర్ గానీ, క్యాష్యూ పౌడర్ గానీ, 2 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్, 1 టీ స్పూన్ అంత కోకో పౌడర్, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. 1/4 కప్ డేట్ సిరప్ కానీ, దాని ప్లేస్‌లో జాగరీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెల్టెడ్ బటర్ గానీ, మెల్టెడ్ ఘీ గానీ 2 టేబుల్ స్పూన్స్. మిల్క్, సోయా మిల్క్ అయినా ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఒక బౌల్‌లో రాగి ఫ్లోర్, ఆల్మండ్ పౌడర్, వీట్ ఫ్లోర్, కోకో పౌడర్, మెల్టెడ్ బటర్, డేట్ సిరప్, వెనిలా ఎసెన్స్ ఏసాను నేను. వెనిలా ఎసెన్స్ ప్లేస్‌లో మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ అంత ఏసుకోవచ్చు. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఏసి అన్నీ బాగా కలుపుకోవాలి. డేట్ సిరప్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మిల్క్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఎందుకంటే మిల్క్ ఎక్కువ పట్టదు. నాకైతే 3-4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పట్టిందంతే. మీరు జాగరీ పౌడర్ యూజ్ చేసేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ పడతది. ఇలా నేను చూపిస్తున్నట్టు ముద్దలా వచ్చేంత వరకు కలుపుకుంటే చాలు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డవ్‌ని స్టిక్ అవ్వకుండా బటర్ పేపర్‌కి మధ్యలో ప్లేస్ చేసుకొని 1 ఇంచ్ థిక్‌నెస్ వచ్చేంత వరకు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్ట్రైప్స్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏమైనా కుకీ కట్టర్స్ ఉంటే ఆ షేప్స్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకోవడం అయిన తర్వాత ఒక బేకింగ్ ట్రేలో ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకొని ప్రీహీటెడ్ ఓవెన్‌లో 170 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్‌లో 12-15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యాక తీసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే స్టెప్ ఆప్షనల్. మా పిల్లలు ఇష్టంగా తింటారని కొద్దిగా చాక్లేట్ మెల్ట్ చేసుకొని అందులో డిప్ చేసుకుంటున్నాను హాఫ్ వరకు. అంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి.